అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో నేను ఇప్పుడైతే కనుక ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ మీద అయితే కనుక నేను తిరుపతికి వెళ్తున్నాను. ఆ ఈవెంట్ ఏంటిది, ఆ విశేషాలు ఏంటిది అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే కనుక పొందుపరిచాను. అదైతే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. అలాగే ఇలాంటి ఈవెంట్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే కనుక మీకు డబల్ బూస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే కనుక ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా మనకి. సో అవన్నీ పక్కకు పెట్టి మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం అంటే కనుక చాలా గొప్ప విషయం అని నేను కూడా భావిస్తాను. అలాగే ఈ ఈవెంట్ గురించి చెప్పాలంటే ఆఫ్టర్ 16 years మేము మా MBA ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ రీయూనియన్ కండక్ట్ చేశారు. సో ఇట్ వాజ్ వెరీ ఆసమ్ అని నేనైతే కనుక అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఇప్పుడు 1 కాదు 2 కాదు 16 years తర్వాత, ఇప్పుడు శ్రీరాముడు కూడా 14 years వనవాసం చేసింటారు కదా. సో కానీ మేము మా గెట్ టుగెదర్ని ప్లాన్ చేయడానికి మాకైతే కనుక 16 years పట్టింది. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. సో మేమైతే ఏ కాలేజ్ అనేసి కొంతమందికి డౌట్ వస్తుంటుంది. తిరుపతిలో రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ అనమాట. సో రిమ్స్ దీని పేరు. చాలా బాగుంటుంది కాలేజ్ అయితే కనుక. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని కూడా ఇక్కడ తీర్చిదిద్దింది ఈ కాలేజ్ అయితే కనుక. మెమరీస్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్స్ అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. సో 120 మెంబర్స్లో హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే కనుక, అంటే హాఫ్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు. సో రిమైనింగ్ వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తాము. ఆ రీయూనియన్కి ప్రతి ఒక్కరు అటెండ్ కావాలనేసి మేమైతే కనుక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఆ ఎంజాయ్మెంట్ అనేది ఇంకొకసారి దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇది మిస్ అయిన వాళ్ళైతే కనుక కొద్దిగా అయితే ఫీల్ అవ్వాల్సిందే. అది మాత్రం నేను షూర్గా చెప్తాను. అదిగాక ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ ఎంజాయ్మెంట్ను బాగా ఇప్పటికి కూడా మర్చిపోలేనంతగా ఎంజాయ్ చేశారు. అంత బాగుంది. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోదగ్గది ఏంటంటే కనుక ఏ సెక్షన్ బి సెక్షన్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒకరికొకరు బాగా కలిసిపోయి అయితే కనుక బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ నా స్పీచ్ కూడా ఒక 5 minutes అయితే నేను చెప్పాను. కాలేజ్ గురించి కానీ, ఫ్రెండ్స్ గురించి కానీ, అక్కడ నేను ఫేస్ చేసిన మెమరీస్ కానీ. సో ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అందరితో షేర్ చేసేసుకున్నారు. సో టోటల్గా అయితే కనుక ఈవెంట్ చాలా బాగా సక్సెస్ అయ్యింది. నేనైతే కనుక 100% ఎంజాయ్మెంట్ని అయితే అక్కడ ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాను. కానీ ఆ హ్యాపీనెస్ అనేది నాకు 1000% దొరికింది. సో అందరి స్పీచ్ అయిపోయిన తర్వాత అయితే కనుక మేమైతే ఫ్యాకల్టీకి గుర్తుకుండిపోయేలాగైతే మేము సత్కరించాము. సో అదైతే మాకు చాలా గౌరవంగా అనిపించింది. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది, బాగానే అరేంజ్ చేశారు అక్కడ హోటల్ వాళ్ళైతే ఇంకా. అది కూడా నేను చెప్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆ డ్యాన్స్ అయితే ఇరగదీశారు. డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్స్ వేసి అంత ఎంజాయ్మెంట్ అయితే అక్కడ కనిపించింది. సో అదైతే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, మీరైతే కనుక అది చూడొచ్చు. అలాగే అందరు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అయితే కనుక ఇంత తొందరగా అయిపోయిందా, అసలు టైం ఇంత చిన్నదేని, అలా కూడా అందరికీ ఫీలింగ్ అనేది వచ్చేసింది. సో ఇంకా 1 day మొత్తం మనం బాగా ఎంజాయ్ చేసింటే సరిపోయినండేది అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. సో ఆ ఈవెంట్ మొత్తం చూసిన తర్వాత నాకైతే కనుక మళ్ళీ ఒక చిన్నపిల్లలం అయిపోయాము, మనకైతే ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కదా స్టూడెంట్స్కి, అదే ఫీలింగ్లో నేనైతే వెళ్ళిపోయినాను. సో ఒక 1 day అయితే కనుక మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడంలో తప్పేం లేదు. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా రీయూనియన్స్లో ఏమన్నా పార్టిసిపేట్ చేసినా, లేదంటే కండక్ట్ చేసిన ఈవెంట్స్లో మీరు కూడా ఇలా డ్యాన్స్ వేసినా కూడా నాకైతే కనుక కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
దంచుకుంటారు అందరు బాగా